అసలు తెలంగాణ బీజేపీ పార్టీలో ఏం జరుగుతోంది? రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక కూడా గందరగోళపు వ్యవహారాలకు చెక్ పడలేదా? చివరికి జిల్లా కమిటీల్ని సైతం అనుకున్న టైంకి వేయలేకపోతోందా? ఇందుకు ఆ పరిస్థితి వచ్చింది. జిల్లా అధ్యక్షులకు తమ టీంను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేకుండా పోయిందన్న మాటలు ఇందుకు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలో లొల్లి కామన్ అయిపోయింది. పార్టీ సహజ వైఖరికి భిన్నంగా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అవుతోంది పార్టీ. ఇక తాజాగా జిల్లా కమిటీల నియామక గొడవ నడుస్తోంది. వాటిలో చోటు కోసం నాయకులు ఎవరికి వారు ఒత్తిడి తెస్తుండడం, గాడ్ ఫాదర్స్ తో ఓ మాట చెప్పిస్తుండడం కారణంగా గందరగోళం పెరుగుతోందట. కమిటీల కోసం జిల్లాల వారీగా పరిశీలకులను నియమించింది పార్టీ. దీంతో వాళ్లు తమకు అప్పగించిన జిల్లాలకు వెళ్లి మీటింగ్స్ పెట్టుకుని పేర్లు తీసుకుని వస్తున్నారు. అదే సమయంలో జిల్లా కోర్ కమిటీ మీటింగుల్లో తమకు సంబంధించిన వాళ్ల పేర్లిస్తున్నారట కొందరు. ఆ నేత యాక్టివ్ గా ఉంటాడా లేదా, పార్టీ కోసం ఎంత మేరకు సమయం ఇవ్వగలరన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఎవరికి వారు పేర్లివ్వడం కారణంగా లేనిపోని సమస్యలు పెరుగుతున్నాయన్నది బీజేపీ వర్గాల ఇంటర్నల్ టాక్. అదే సమయంలో వెళ్లిన పరిశీలకులకు కూడా ఆ జిల్లాతో ఏమాత్రం సంబంధం లేకపోవడం, గతంలో పార్టీ కోసం పనిచేసిన వారు ఇప్పుడు చేస్తున్న వారు ఎవరన్న క్లారిటీ లేకపోవడంతో లోకల్ లీడర్స్ ఏ పేరిస్తే ఆ పేరు తీసుకుని హైదరాబాద్ కు కారెక్కేస్తున్నారట. గతంలో ఆయా జిల్లాల ఇన్ఛార్జులుగా పనిచేసిన నేతల్ని కమిటీల కూర్పులో భాగస్వాముల్ని చేస్తే బాగుండేదని, వారికి ఆ జిల్లా మీద అవగాహన ఉంటుంది కాబట్టి తప్పులు జరగకుండా ఉంటాయి కదా అన్న చర్చ నడుస్తోంది పార్టీ సర్కిల్స్ లో. కొన్ని జిల్లాల్లో కొందరు నేతలు మీటింగ్కు పిలిచినా రావడం లేదట. అలా ఎందుకంటే ఎలాగూ మేమిచ్చిన పేర్లు తీసుకోరు కదా, ఆ మాత్రం దానికి అక్కడి దాకా రావడం ఎందుకు, కారుకు డీజిల్ దండగా అని అంటున్నట్లు తెలిసింది. ఒక్కో జిల్లా కమిటీలో 6 ఉపాధ్యక్షులు, మరో 6 కార్యదర్శులు, 2 ప్రధాన కార్యదర్శులు, 1 కోశాధికారి ఉంటారు. ఇందులో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల కోటా ఉండాలి. అలాగే పాత కమిటీలోని వారు కనీసం 40% ఉండాలి. ఈ లెక్కల ప్రకారం ఆశావహుల లిస్టు పెద్దగానే ఉంటోంది. దీంతో ఎవరి పేర్లు ఫైనల్ చేస్తారోనన్న టెన్షన్ లోకల్ నేతల్లో పెరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అటు చాలా మంది ముఖ్య నాయకులు తమ వాళ్ల పేర్లు ఖచ్చితంగా ఉండాల్సిందేనని ఖరాఖండిగా చెబుతుండడం సమస్యకు దారితీస్తోందని అంటున్నారు. తమ వాళ్లకు అవకాశం దక్కదన్న లీకులతో కొందరు నేతలు ఇప్పటికే అలకపోనినట్లు సమాచారం. దీంతో కమిటీల్ని ఫైనల్ చేశాక కూడా రచ్చ తప్పకపోవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా కమిటీని ప్రకటించవద్దంటూ ఆ జిల్లా నేతలు ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికొచ్చారు. అసలు జిల్లా అధ్యక్షుడినే మార్చాలన్నది వాళ్ల డిమాండ్. కొన్ని జిల్లాల్లో ముఖ్య నేతలకు జిల్లా అధ్యక్షుడికి మధ్య గ్యాప్ ఉంది. అలాంటి చోట్ల కమిటీల ఏర్పాటు పంచాయతీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కొందరు. కమిటీల నియామకంలో జిల్లా అధ్యక్షులకు ఫ్రీడమ్ ఇవ్వకపోతే రేపు పార్టీ ఏదైనా ప్రోగ్రామ్ కి పిలుపునిస్తే ఎవరు ముందుకొస్తారన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి పార్టీ వర్గాల్లో. మేడ్చల్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుల నియామకం ఇప్పటికీ జరగలేదు కాబట్టి అక్కడసలు కమిటీల్ని వేసే అవకాశమే లేదు. జూలై 31 కల్లా అన్ని జిల్లా కమిటీల్ని వేయాలని పార్టీ టార్గెట్ పెట్టుకున్నా అది సాధ్యపడలేదు. మొత్తం మీద తెలంగాణ బీజేపీలో గతంలో లేనంత గందరగోళమైతే ఇప్పుడుందని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.